వైసీపీ పరిపాలన పార్టీ విధానాలు నచ్చకపోవడంతోనే టీడీపీలో చేరానని నాయకులు కనుమూరి హరిచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న కనుమూరు హరిచంద్రారెడ్డికి గూడూరులో తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గూడూరు టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో ఎన్నో ఆశలతో వైసీపీలో చేరానని, గడిచిన 4 ఏళ్లలో వైసీపీ పాలనపై అసంతృప్తితో బయటకు వచ్చానని అన్నారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేని నాయకులతో కలిసి పనిచేయడం ఇష్టం లేదని, గౌరవం లేని చోట కూడా ఉండలేమని అన్నారు. గూడూరు నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల పరిష్కారం కావాలంటే పాసం సునీల్ కుమార్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజాసేవలో ఉంటూ గూడూరు అభివృద్ధికి కృషి చేసిన హరిచంద్రారెడ్డికి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామని, భవిష్యత్తులో ఆయనతో కలిసి గూడూరు పట్టణంలోని ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. 4 ఏళ్లలో ఈ పరిపాలన చూసిన తర్వాత, పార్టీ వ్యవస్థ చూసిన తర్వాత నాకు సరిగా అనిపించలేదు. ఆ పార్టీలోంచి బయట వచ్చాను కాబట్టి దాని గురించి కామెంట్ చేయడం అంత భావ్యంగా అనిపించుకోదు. కానీ గౌరవం లేని దగ్గర ఎవరు ఉండలేము. అలాగే ప్రజలకి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించలేని నాయకులు ఉన్న దగ్గర మనము మనలేము అని భావించి నేను మొన్న మార్చి 2వ తారీఖు మా అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిలుపుతో, అలాగే సోదరులు గూడూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి సోదరులు పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా నేనైతే అదే చిత్తశుద్ధితో ఉన్నాను. వైఎస్ఆర్లో ఉంటున్నాం, ఇది బాగా చేస్తూ ఉంటున్నారు, చూద్దామని అన్న చెప్తుండేవాడు. కానీ ఈరోజు ఆ ఉన్నటువంటి 4 సంవత్సరాల 7 నెలల్లో అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఏమాత్రం గౌరవం ఉందో కూడా అన్నకి పూర్తిగా అర్థమయ్యి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అన్నని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది, అన్నని కోరుకుంటుంది తెలుగుదేశం పార్టీ. అలాగే గూడూరు నియోజకవర్గంలో నుండి ప్రజలందరూ కూడా అన్నని తెలుగుదేశం పార్టీలోకి వస్తే బాగుంటుంది. ఎందుకంటే మంచి సేవ చేసేటువంటి మనస్తత్వం, ఎంతోమంది పేద విద్యార్థులకి చదువు చెప్పినటువంటి మనస్తత్వం, ప్రతి సంవత్సరం కూడా క్రీడల్ని ప్రోత్సహించేటువంటి మనస్తత్వం. అలాగే గూడూరు పట్టణంలో చెరువుని ఎప్పటి నుంచో ఆయన డెవలప్ చేయాలని ఆలోచన ఉంది. గతంలో నేను శాంక్షన్ చేశాను, తర్వాత ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత అది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అలాగే అర్ధాంతరంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఆగిపోయింది.